ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ వజ్ర సమానమైన జీవితాన్ని అనుభవం చేసుకునే వారిని, వజ్రతుల్య ఆత్మను. నేను ఆత్మ నిరంతర యోగిని. నేను ఆత్మ సర్వంశ త్యాగిని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 24/5/2025। आज का हेडिंग मीठे बच्चे अमृत वेला अपने दूसरे सब संकल्प को लॉकअप कर एक बाबा को प्यार से याद करो। बाबा से मीठी मीठी रूह रिहान करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అమృత వేళ మీ ప్రతి సంకల్పాలని క్లోజ్ చేసేసి ఒక్క తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేయాలి. అమృత వేళ కళ్ళు తెరవడంతోనే నాకు రావాల్సిన ఫస్ట్ సంకల్పం గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్ చెప్పాక వారితో ఒక ఆత్మిక సంభాషణ చేయాలి. నిన్న నా డే ఎలా ఉన్నింది, ఈ రోజు నా డే ఎలా ఉండబోతుంది, ఈ రోజు నేను ఎలాంటి శక్తి తీసుకోవాలి, నిన్న నేను ఏం చేసిన మిస్టేక్స్ ని నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు, రోజంతటిలో నా ఆత్మని శక్తిశాలిగా చేసుకునే ఎంతటి శక్తిని నేను అమృత వేళ నింపుకోవాలి, వీటన్నిటి మీద ఫోకస్ అనేది పెట్టాలి. ప్రశ్న, तुम बच्चों की हर बात में अर्थ है। अर्थ सहित शब्द कौन बोल सकता है? जो देही अभिमानी है वही हर बोल अर्थ सहित बोल सकता है। बाप तुम्हें संगम पर जो भी सिखलाते हैं वह अर्थ सहित है। देह अभिमान में आकर मनुष्य जो कुछ बोलता है वह अर्थ के बिना अनर्थ है। इससे कोई फल नहीं मिलता, फायदा नहीं होता है। బాబా అంటున్నారు, ఏ పిల్లలైతే ప్రతి విషయంలోనూ అర్థాన్ని తీస్తారో వారి నోటి నుంచి ఎలాంటి అర్థసహితమైన మాటలు వస్తాయి. ఎవరైతే సోల్ కాన్షియస్ గా ఆత్మాభిమాని స్థితిలో ఉండి ప్రతి మాటను మాట్లాడతారో వారి ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది. బాబా ఈ సంగమ యుగంలో ఏదైతే మనకు నేర్పిస్తున్నారో అది అర్థ సహితంగా, దేహ అభిమానంలో మనుషులు ఏదైతే మాట్లాడతారో బాడీ కాన్షియస్ లో మాట్లాడే మాటలన్నీ అర్థం లేనటువంటివి. దాంతో ఏ ఫలం లభించదు, ఏ లాభం ఉండదు. మరి నేను ఆత్మ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను, ఎలాంటి స్థితిని మెయింటైన్ చేస్తున్నాను, ఎలాంటి స్థితిలో ఉంటున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గీతం, నయనహీనుకు దాహ దిహా దికావో ప్రభు,
నయనహీనుడికి దారి చూపించు ప్రభు. ఏ విధమైన దారి చెక్ చేసుకుందాం. ओम शांति। ये सब गीत आदि भक्ति मार्ग में है। तुम्हारे लिए गीतों की दरकार नहीं, कोई तकलीफ की बात ही नहीं है। कितना रस्म रिवाज चलता है, ब्राह्मण खिलाना, यह करना, तीर्थ करना, यह बहुत कुछ करना पड़ेगा। यहाँ आकर सब तकलीफ से छुड़ा देता है। మరి ఏవైతే గీతాలు ఉన్నాయో ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. పిల్లలైన మీరు ఈ పాటలు పాడాల్సిన అవసరమే లేదు. ఎలాంటి కష్టం కూడా బాబా మనకి కలిగించరు. భక్తి మార్గంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని రీతి రివాసులు ఉంటాయి, ఏ విధంగా బ్రాహ్మణ్ణి పోషించాల్సి వచ్చింది, ఇది చేయాలి అది చేయాలి, తీర్థస్థానాలకు వెళ్ళాలి, పారాయణాలు చదవాలి, గుడి చుట్టూ తిరగాలి, ఇవన్నీ ఎన్నో చేశారు. కానీ ఇప్పుడు మీరు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బాబా మనకి ఆ కష్టాలన్నిటి నుంచి విడుదల అనేది ఇస్తారు. ఇక్కడ మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. ముఖ్ సే శివ్ శివ్ నహీ బోల్నా హే, యహ కాయితే ముజే నహీ, ఇన్సే కోయి ఫల్ నహీ మిలేగా. బాప్ कहते या अंदर में समझना मैं आत्मा हूं. ఇక్కడ నోటి నుంచి శివ శివ అనాల్సిన అవసరం కూడా లేదు. అసలు అది ఆ నియమమే ఇక్కడ లేదు. ఆ శివ శివ అంటే మనకి ఫలం కూడా ఏమీ లభించదు. బాబా ఒకటే చెప్తున్నారు, మీకు మీరు లోపల నేనొక ఆత్మ అని భావించండి. यह योग अग्नि है जिसमें तुम्हारा विकर्म विनाश हो जाएगा, फिर वापस चले जाएगा, हिस्ट्री रिपीट होता रहेगा. మరిదొక యోగ అగ్ని. దీంట్లో మీ వికర్మలు వినాశనం అవుతాయి. పిల్లలైన మీరంతా తిరిగి ఇంటికి వెళ్తారు. మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇవన్నీ విషయాలు మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బాబాతో మన ఆత్మిక సంభాషణ కూడా జరుగుతుంది. బాబా కల్ప కల్పము మనకి ఇలాంటి యుక్తులనే తెలియచేస్తారు. माया के तूफान इस समय जबकि मैं आकर तुम बच्चों को माया के बंधन से छुड़ाता हूं. మాయ తుఫాన్లు కూడా ఈ సమయంలో చాలా వస్తాయి. కానీ పిల్లలైన మనల్ని మాయ బంధనాల నుంచి కూడా వినిపిస్తున్నారు. अभी हम पुरुषोत्तम युग में है, सब बातें अर्थ सहित इस बुद्धि में रखना चाहिए. ఇప్పుడు మనం పురుషోత్తమ యుగంలో ఉన్నాం. ప్రతి ఒక్క విషయాన్ని అర్థ సహితంగా ఈ బుద్ధిలో పెట్టాల్సిన అవసరం ఉంది. భక్తి మార్గంలో ఎంత డిఫికల్టీ ఉంటుంది. समझते तीर्थ यात्रा करना, यह करना, यह सब भगवान के पास पहुंचने का रास्ता है. భక్తి మార్గంలో ఏమేం చెప్తూ ఉంటారు? తీర్థ స్థానాలకి వెళ్ళడం, యాత్రలు చేయడం, పారాయణాలు చేయడం, ఇవన్నీ భగవంతుని కలవడానికి ఒక దారి అని అంటారు. కానీ ఇప్పుడు మనకి బాబా తిరిగి ఎలా వెళ్ళాలి అనే విషయం మీద అర్థం చేయిస్తున్నారు. బాబా మనల్ని విశ్వానికే యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా మనకి 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మరి నేను ఆత్మ ఎవరి నామ రూపాల్లో ఇరుక్కోవటం లేదు కదా, టైం వేస్ట్ చెయ్యట్లేదు కదా అనేది చెక్ చేసుకోవాలి. रोजाना टाइम मुकर्रर कर दो, अपना चार्ट लिखना है. व्यापारी लोग तो बहुत बंधन रहता है, नौकरी करने वालों पर बंधन नहीं रहता. वह तो अपना काम पूरा किया, खलास. व्यापारियों के पास कभी ग्राहक आए, सप्लाई करना पड़ेगा, बुद्धियों बाहर चली जाती है, तो कोशिश का समय निकालना चाहिए. ఇప్పుడు బాబా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎవరైతే బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే టైం దొరకడం కష్టం. కస్టమర్స్ ఏ టైంకి వస్తారో తెలియదు. గ్రాహకులు రాగానే వాళ్ళ పనులన్నీ వదిలేసి వాళ్ళు పనుల్లో ఉండిపోవాలి. కానీ పిల్లలైన మీకు ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో ఫలానా టైం నుంచి టైం వరకు పని చేస్తారో, తర్వాత మీకు ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. సో మీరు శ్రమ చేసి సమయాన్ని పక్కన పెట్టాలి బాబాని స్మృతి చేయటానికి, శ్రీమతం పైన నడవడానికి. ఎల్లప్పుడూ వారి ఒక్కరి స్మృతిలోనే ఉండడం చాలా
ఇంపార్టెంట్. భగవంతుడి నుంచి శ్రేష్టమైన శ్రీమతం అనేది లభిస్తుంది కదా, మరి ఎలాంటి చింతన అనేది నడవక నడ నడకూడదు. స్వయం ఒక ఆత్మ, ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను అనే దృఢ నిశ్చయంతో సదా ముందుకు వెళ్ళగలగాలి. धारणा, पुरुषार्थ कर अपना भविष्य कमाई में लग जाना है। ड्रामा में होगा तो कर लेगा, यह कहकर पुरुषार्थ ही नहीं बनना है. పురుషార్థం చేసి మన భవిష్యత్తు సంపాదన చక్కగా చేసుకోవాలి. ఏదైతే డ్రామాలో ఉందో అలా భావించి పురుషార్థహీనంగా అవ్వకూడదు. सारे दिन जो भी पाप होते हैं या किसी को दुख देते हैं तो नोट करना है, सच्चाई से बाबा को सुनाना है, साफ दिल बन एक बाबा की याद में सब हिसाब चुकतो करना है. మొత్తం రోజంతటిలో ఏవైనా పాపాలు చేస్తే, ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తే వాటిని నోట్ చేసుకోవాలి. స్వచ్ఛమైన హృదయంతో బాబాకి వెంటనే వినిపించేసేయాలి. మన హృదయం ఎంతో ప్యూర్గా ఉండాలి. బాబా స్మృతితో లెక్కాచారాలన్నిటినీ సమాప్తం చేసుకోవాలి. वरदानम, ताज और तख्त को सदा कायम रखने वाला निरंतर स्वतः योगी भव. కిరీటము, సింహాసనం సదా స్థిరంగా పెట్టుకునేవారు నిరంతర యోగిలు. అంటే ఏంటి? ఈ వర్తమానం ప్రెజెంట్ సమయంలో బాబా ద్వారా మనకు ఎలాంటి కిరీటం, ఎలాంటి సింహాసనం లభిస్తుందంటే, ఎన్నో జన్మల వరకు కూడా ఇలాంటి కిరీటం, సింహాసనం లభించదు. విశ్వ కళ్యాణం అనే బాధ్యత కిరీటం, బాప్ దాదా హృదయ సింహాసన అధికారి, హృదయ సింహాసనం, ఇవి నిరంతర యోగిగా అయితే మనకి లభిస్తాయి. ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు, అన్ని కష్టాల నుంచి ముక్తులుగా కూడా అయిపోవచ్చు. స్లోగన్, प्लेन बुद्धि से प्लान को प्रैक्टिकल में लाओ तो सफलता समाई हुई है. మన బుద్ధి ప్లెయిన్ గా ఉండి ప్లాన్స్ ని అనుభవంలోకి తీసుకొని వస్తే ఏమవుతుంది? సఫలత మనదే అయ్యి తీరుతుంది. సో ఈరోజు ముల్లి యొక్క స్వమానం, నేను పుణ్య ఆత్మను, ఇలాంటి పాపాలు చేయను, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా స్వచ్ఛమైన హృదయాన్ని పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, శ్రేష్టమైన వారిని, పుణ్య ఆత్మను, నిరంతర యోగిని, నిశ్చింత చక్రవర్తిని, సత్యమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను, సర్వగుణ ఆత్మను, సర్వంశ త్యాగిని, నే సదా ఆత్మ అభిమాని స్థితిలో ఉంటాను. ఆత్మ అభిమాని స్థితి నన్ను ఎంతో ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. నిరంతర యోగిగా ఉంటూ నా శక్తిశాలి స్థితితో పుణ్యాన్ని జమ చేసుకొని పాపాలను సమాప్తం చేసుకుంటాను. నేను స్వచ్ఛమైన ఆత్మను. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను స్థిరమైన ఆత్మను. నేను ఆత్మ సదా
నా ఈ పురుషార్థి స్థితిలో ఉంటూ పురుషోత్తమ యుగం అని భావిస్తూ మర్యాదపూర్వక ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a divine being, I experience the unlimited power from the Supreme Father. My Father is the point of light. He is everything to me. I experience the unlimited power from my Father. I am the one. Charitable soul belongs to the one Father. I always try to be pure, detached, not hurting anyone, and I always try to be a person's well-being. I am the one belongs to the Almighty Authority. I am the one experiencing the unlimited power all the time, as this is the power not given by anybody else except the Supreme Father. Hey Father, thank you so much for showing me the path to be detached and attached to every other soul and vibrate the same path from the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power by being in my pure stage. I spread that power to every part of this body, and with the God's power, I experience an unlimited stage, a stage spreading happiness to everyone all the time. Om Shanti, Shanti, Shanti. Shanti.